హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి గారు. నమస్కారం మాధవి గారు, ఎలా ఉన్నారు? గుడ్. అండ్ ఇంకొక విషయం, ఇందాక చిట్స్ వేస్తూ ఉంటారు. చిట్ హ్మ్. ఫండ్స్ కూడా చాలా, చిట్ ఫండ్ కంపెనీస్ కూడా బోల్డ్ అని ఉన్నాయి మనకు. ఉన్నాయండి. ఉన్నాయి. కపిల్ చిట్ ఫండ్స్ అని, మార్గదర్శి అని, అవును. బోల్డ్ అవును. అని. సో అందులో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరిలా అంటున్నారు. మరి ప్రతి అది కరెక్టా గేటెడ్ రాంగా? కమ్యూనిటీలో కూడా చిట్స్ ఏస్తారు. అది అవును, కిట్టి పార్టీస్ కిట్టి అంటారు. పార్టీస్, ఎస్ డెఫినెట్లీ. అది ప్రతి ఒక్కరు 5,000, 10,000, 20,000 కూడా కిట్టీస్ నడుస్తూ ఉన్నాయి. అవును. నేను వాళ్ళందరికీ ఎంతో ఎడ్యుకేట్ చేస్తాను. మీరు వేసుకోండి. ఓ 5,000 వేయండి, 10,000 వేయండి, 50% అక్కడ వేయండి, 50,000 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి, ఎస్ఐపిస్ ద్వారా. ఎవ్రీ మంత్ మీరు 10,000 అనుకోండి, 5,000 అక్కడ పెట్టండి, 5,000 ఇక్కడ పెట్టండి. సీ ద డిఫరెన్స్, హౌ మచ్ యు ఆర్ మేకింగ్ ద రిటర్న్స్. అలా మేము చాలా మంది ఉమెన్ కి కూడా మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం అనమాట. మీరేం భయపడకండి, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీరు యూ జస్ట్ ఎక్స్పీరియన్స్. సో చిట్స్ అనేవి వేయకపోవడం బెటరా? అఫ్ కోర్స్ అండి. మేమైతే అసలు చిట్స్ అనేవి, ఎందుకంటే ఎంకరేజ్ రిటర్న్స్ చేయరు. అండి. రిటర్న్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రిటర్న్స్ అండి. రిటర్న్స్ ఏంటంటే మేము అందులో అంత రిటర్న్స్ రావు మనకి చిట్స్ లో. అవును. సో 8% కానీ 6% ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్పెక్టెడ్ 12 to 15% రిటర్న్స్ అనేవి మనకి పాస్ట్ ఒక 40 years రికార్డ్ తీసుకున్న సిఏజిఆర్ మనకి 12 to 15%. సెకండ్ థింగ్, చిట్స్ ఎంత సేఫ్ అండి మీరు చెప్పండి? హౌ మచ్ సేఫ్? మధ్యలో అదే అదే అంటున్నా, కొన్ని కంపెనీసే మూతపడిపోయాయి. మూతబడిపోయి ఇంకా మీరు మీ ఇంటి దగ్గర, లేకపోతే మీ ఎంప్లాయీస్, మీ ఆఫీస్ లో, మీ ఎవరిని కమ్యూనిటీలో, నమ్మడానికి లేదు. ఆ కమ్యూనిటీలో ఎన్ని ఇయర్స్ మీరు వేస్తూ ఉన్నారు, సడన్ గా మీ దగ్గరకు వచ్చేటప్పటికి మనీ అంతా వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. సో ఇక్కడైతే సెబీ రెగ్యులేషన్ ఉంటుంది కదా, ఇక్కడ సేఫ్టీ ఎక్కువ ఉంటుందండి చిట్స్ లో. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు చిట్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎంత వరకు ఉంటుంది? ఉంటుందండి. అదే చెప్తున్నాను కదా, డిపెండ్స్ అండి. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే స్కీమ్, మేడం నాకు ఇవన్నీ రావు, మీరే మేనేజ్ చేయండి అనుకుంటే మనం డైరెక్ట్ గా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ మా దగ్గరకు సో వచ్చేస్తే మొత్తం అంతా మీరే మేము మేనేజ్ మేము చేస్తుంటారు, మీకు మేనేజ్ అప్డేట్స్ చేస్తుంటే ఇస్తూ మేము ఉంటారు. అప్డేట్ ఇస్తూ ఉంటాము. అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అండ్ ఎనీథింగ్ ఈస్ దేర్, వీ విల్ బి ఆన్సరబుల్. మేము వాళ్ళకి ఇది జరిగింది అని ఆన్సరబుల్ గా ఉంటుంది. బట్ మీరే ఓన్ గా చేసుకున్నారనుకోండి, సో హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? అంతే. అది మనకి దట్ ఈస్ హౌ వి నీడ్ టు డూ దట్. ఐదర్ మన ఓన్ గా చేసుకుంటే మనమే మొత్తం హ్యాండిల్ చేసుకోవాలి. లేదు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ కి వచ్చి ఇచ్చామనుకోండి, సో దే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, దే విల్ బి ఆన్సరబుల్ టు యువర్ క్వశ్చన్స్. ఇలాంటివన్నీ మనకు ఉంటుంది బెటర్. సో యూ క్యాన్, ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో వాళ్ళకి ఒక కాల్ చేసి, మేడం ఇలా నా పోర్ట్ఫోలియో ఇలా ఉంది, ఇప్పుడు ఏం చేయమంటారు, ఈ దిస్ ఆర్ ద సిచ్యువేషన్ అనేది మనం వాళ్ళకి మాట్లాడుతుంటే దే విల్ టేక్ ద నెక్స్ట్ సో డెసిషన్. టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చెప్పగలరా? సో మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో కూడా డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయండి. ఈక్విటీ స్కీమ్స్ ఉంటాయి, డెట్ స్కీమ్స్, హైబ్రిడ్ స్కీమ్స్, లిక్విడ్ స్కీమ్స్, గోల్డ్ స్కీమ్స్, రియల్ ఎస్టేట్ స్కీమ్స్, తర్వాత సెక్టార్ స్కీమ్స్, థెమటిక్స్, ఇలాంటి రకరకాల మనకి మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వెరైటీ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయండి. సో దాంట్లో ఏంటంటే మనం ఏం చేయాలి అంటే అన్ని, అంటే లైక్ వీ షుడ్ బి దేర్ ఇన్ మిడ్ క్యాప్స్ లో ఉండాలి, స్మాల్ క్యాప్ ఒక 2-3 స్కీమ్స్ లో తీసుకోవచ్చు, తర్వాత లార్జ్ క్యాప్. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మళ్ళీ అగైన్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్, బేస్డ్ ఆన్ ద టైమ్ హారిజన్, బేస్డ్ ఆన్ యువర్ గోల్, బేస్డ్ ఆన్ ద టైం, ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని మేము వాళ్ళకు ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేస్తాం. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంతవరకు రిస్క్ సో మీరే ఆ తీసుకోగలుగుతున్నారు. పోర్ట్ఫోలియో అనేది, దిస్ ఇస్ యువర్ పోర్ట్ఫోలియో, This is- ఇలా ఉంటేనే బెటర్. ఇప్పుడు అవునండి. నాలాంటి వాళ్ళు బ్లాంక్ గా వస్తారు, అవునండి. నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అవును. బట్ నా గోల్ కూడా నాకేంటో తెలియదు, దిస్ ఇస్ మై ఫినాన్షియల్ కండిషన్, దిస్ ఇస్ హౌ ఐఎమ్ ఇన్వెస్టింగ్, దిస్ ఇస్ హౌ. సింపుల్. సో వాళ్ళకు కూడా ఒక పోర్ట్ఫోలియో అండ్ యూ ప్రిపేర్ దేర్ గోల్స్ అని కూడా ఉంటారు. అంతేనండి. మేము ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, యు ఆర్ నాట్ రియలైజింగ్, బట్ మేము రియలైజ్ చేస్తాం, మేడం మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేయగలరు. ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఏంటంటే దే కెనాట్ కంటిన్యూ వర్క్, డెఫినెట్లీ బ్రేక్స్ వస్తాయి, ఐదర్ ఫర్ మ్యారేజ్ కానీ, కిడ్స్ కానీ, మెటర్నిటీ కావచ్చు, మెటర్నిటీ కిడ్స్ కావచ్చు, కోసం కావచ్చు, yes, దేనికైనా definitely. వస్తుంది. మేము ఏమంటామంటే వెన్ ఎవర్ యు ఆర్ అర్నింగ్, దట్ ఈస్ ద బెస్ట్ టైం, ఇన్వెస్ట్ చేసేసేయండి. మీకు ఎప్పుడైనా మరి బ్రేక్ వచ్చింది అనుకోండి, దిస్ సపోర్ట్ ఉంటుంది కదా, అవును. మీరు ఇంతవరకు ఇన్వెస్ట్ చేసిన ఈ అమౌంట్ మీరు వర్క్ చేయలేనప్పుడు మీకు ఎంత సపోర్టివ్ గా ఉంటుందండి. సో దిస్ ఈస్ హౌ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఎంతైతే అమౌంట్, చాలా మంది అంటారు మేడం మా దగ్గర అంత అవసరం లేదండి, 5,000 చాలు, 4,000 చాలు, బట్ స్టార్ట్ విత్ దట్. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. తక్కువ అమౌంట్ అని లేదు, ఇట్ ఈస్ జస్ట్ 2,000 కన్సల్టెన్సీ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి ఏం పేమెంట్ ఏమి ఉండవండి. ఓకే. సో వన్ టైం పేమెంట్ చేసిన తర్వాత, ఒకసారి అంతా స్ట్రక్చర్ చేసిన తర్వాత వి జస్ట్ కీప్ ఆన్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తాము. యూ డోంట్ టేక్ ఎనీ చార్జెస్ ఏమీ Okay, ఉండవు very అనమాట. nice. సో వి జస్ట్ కంటిన్యూ విత్ ద ఫ్లో. ఇంకా ఏమైనా అంటే 1 year తర్వాత ఏదైనా రివ్యూ ఉంటే వెరీ మినిమం చార్జెస్ అనేవి వాళ్ళకు ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్. చెప్పేది ఏంటంటే Definitely. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళని అప్రోచ్ అయితే చాలా కాస్ట్లీ అయిపోతుంది,
అనేది కానీ మా దగ్గరకు రావడం వల్ల ఏమంటుంది, యూ కెన్ అవాయిడ్ మెనీ మిస్టేక్స్ కదా. మీరు ఓన్ గా చేసుకొని, మీరు ఎక్స్పీరియన్స్ చేసుకొని, మీరు మిస్టేక్స్ చేసి, మీరు కరెక్ట్ చేసి, మీరు ఎప్పుడు వెల్త్ క్రియేట్ చేయాలి? హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? కరెక్ట్. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు కరెక్ట్ చేసుకునేటప్పటికి ద ఇంపార్టెంట్ ఏజ్ ఏదైతే ఆ స్టేజ్ ఉంటుందో అది వెళ్ళిపోతుంది. బై ద టైమ్ యూ విల్ గెట్ ద నాలెడ్జ్, బట్ ద టైమ్ యూ హ్యావ్ గాట్ వేస్టెడ్ కదా. అలా కాకుండా బెటర్ యూ రీచ్ అప్ టు ఫైనాన్షియల్ ప్లానర్స్. మా నంబర్స్ ఉన్నాయి గూగుల్లో కూడా. సో యూ జస్ట్ గూగుల్ ఇట్, యూ కెన్ గెట్ ఇట్, మాధవి రెడ్డి ఫైనాన్షియల్ ప్లానర్. ఇట్లా మనం ఏదైనా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అయితే అవైలబుల్ గా ఉన్నారండి, అవైలబుల్ గా ఉన్నారు. మీరు చూస్ చేసుకోవాలి. వాళ్ళని ఒక్కసారి కలిస్తే మీరు చేస్తున్నది ఏంటి, కరెక్టా కాదా. చాలా మంది డెసిషన్ మేకింగ్ దగ్గరే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఒక పాలసీ తీసుకోవాలనుకున్నారు, హెల్త్ పాలసీ, లేదు ఒక టర్మ్ పాలసీ తీసుకోవాలనుకున్నారు, ఏ కంపెనీ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, వాటి గురించి కూడా మీకు డౌట్స్ వస్తాయి. అలానే ఇన్వెస్ట్మెంట్స్, మేము చెప్పింది వినాలని కదా, జస్ట్ ఏంటంటే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారా లేదా అని జస్ట్ లిసన్ టు దెమ్ వాట్ దే ఆర్ సేయింగ్. అంటే ఇట్ ఈస్ లైక్ ఇన్ ఒపీనియన్. కస్టమైజ్డ్ ప్లానే ఉంటది, వాళ్ళ ఇండివిడ్యువల్ ఎర్నింగ్స్ ని బట్టి ప్లాన్ అనేది కస్టమైజ్డ్ ఉంటుంది, కస్టమైజ్డ్ ఉంటుంది, పర్సనలైజ్డ్ ఉంటుంది. ఎవ్రీ వన్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండి. ఒక క్లయింట్ ఇంకో క్లయింట్ లా ఉండరు. మాకు ఇంతమంది క్లయింట్స్ ఉంటారు కదా, ఎవ్రీ క్లయింట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఛాలెంజ్. ఇప్పుడు కొంతమందికి మీ ముందు మనం అనుకున్నట్టుగా ఎక్కువ డెట్స్ ఉంటాయి, వాళ్ళని ఎలా మనము మేనేజ్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే, మేడం ఫ్లాట్ తీసుకోవడం మంచిదా, ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడం మంచిదా, లేదు అంటే రెంట్ ఉండడం మంచిదా. అవును, అది బేసిక్ క్వశ్చన్ అందరికీ వచ్చిన వస్తుంది. సో మళ్ళీ మేము వాళ్ళతో కూర్చుంటాం అనమాట. కూర్చొని వాళ్ళ సిచ్యువేషన్, అంటే ఇల్లు కన్నా మనకి ప్రయారిటీ అయినది పిల్లల ఎడ్యుకేషన్ కదండి. డెఫినెట్లీ పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మీరు సొంత ఇంట్లో ఉండాలి. అసలు చాలా మంది ఏమనుకుంటారంటే, మనము సొంత ఇల్లు అనుకుంటున్నారు, అది మీది కాదండి. బ్యాంక్ లో 20 years వరకు వాళ్ళ పేరు మీద ఉంటుంది. వెరీ ట్రూ. దానికి అసలు లాజిక్ లేదు. సొంత ఇల్లు అంటే మీదేంటంటే మీరు లోన్ తీసుకుంటారు, ఆ పేపర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? డెఫినెట్లీ బ్యాంక్ లోనే అది మీద. జస్ట్ లైక్ మనం అలా ఆలోచిస్తూ ఉంటాము. మేమేం చెప్తామంటే, 60,000 70,000 ఈఎంఐలు కట్టే బదులు 20,000 రెంట్కి ఇచ్చేయండి, మిగతా 40,000 ఉంటుంది కదా, దాన్ని మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కి, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కి యూస్ చేస్తే ఎంత బాగుంటుంది. 20 years తర్వాత అది ఓల్డ్ అయిపోదా హౌస్? డిప్రిసియేషన్ కూడా వస్తుంది. తర్వాత ఏంటంటే, మీరు అక్కడ ఉంటారా, మేబీ ఇంకెక్కడికైనా మూవ్ అయిపోవచ్చు కదా. ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 years దేర్ కెన్ బి సో మెనీ చేంజెస్. కరెక్ట్. వై యూ వాంట్ టు స్టిక్ విత్ దట్? అది మన సొంత ఇల్లు అని చెప్పి పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు వెళ్ళిపోవచ్చు, లేదు మీ జాబ్ కోసం వేరే సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ అంత దానికన్నా మీకు ఇంకా ప్రయారిటైజ్డ్ ఇంకా చాలా ఉన్నాయి కదండి. మీ పిల్లల ఎడ్యుకేషన్ వల్ల మ్యారేజ్ కానీ, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వై ఆర్ పేయింగ్ 60,000 70,000 ఈఎంఐ? ఇప్పుడు మీరు ఒక 50 లక్షల లోన్ తీసుకుంటే మీరు ₹1,00,00,000 కట్టాలి ఇంట్రెస్ట్ తో కలిపి. సో అది మంచిదా, లేదు ఒక రెంట్ కి తీసుకొని ఆ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎండ్ ఆఫ్ ది 20 years లో 3 crores ఉంటాయి మీ చేతిలో. సో యూ క్యాన్ డూ ఎనీథింగ్, మెనీ థింగ్స్ ఇన్ దట్. సో అది ఎలా ఎవరికైనా మేము అదే చెప్పేది ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి జనరలైజ్డ్ కాదు. కొంతమందికి అది సూటబుల్ అవుతుంది, సొంత ఇల్లు కొనుక్కోవడానికి వాళ్ళకు ఉన్న అమౌంట్ ఉంటుంది. సో వాళ్ళకి మేము చెప్తాం, సార్ నౌ యూ కెన్ గో అండ్ బై ద హౌస్, నౌ యు ఆర్ హ్యావింగ్ ఎనఫ్ స్టెబిలిటీ. కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. సో మనం ఇది మంచిది కాదు అని జనరలైజ్ చేయలేము. ఇట్ ఈస్ అ పర్సనలైజ్డ్ అడ్వైజ్ అన్నమాట. ఇలా చాలా డౌట్స్ వస్తాయండి ప్రతి ఒక్కరి లైఫ్ లో, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో ఒక్కసారి ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు కంప్లీట్ గా మీకు అన్ని క్లియర్ గా చెప్పేస్తారు. ఓకే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళొద్దు, మీరు చెయ్యండి, మీరు చేయొద్దు. కొంతమంది అంటారు, మేడం ప్లాట్ కొనాలా, ఈక్విటీలో పెట్టాలా, ఓ 20 lakhs ఉన్నాయి. నౌ హీ హాజ్ ఎ క్వశ్చన్, మేడం ఈ 20 lakhs తో ప్లాట్ కొనాలనుకుంటున్నాను, లేదు మీరు చెప్పండి మ్యూచువల్ ఫండ్స్ లో పెడతా అంటారు. ఏది మంచిది? మీరైతే ఏం చూస్ చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది, మ్యూచువల్ ఫండ్స్ లో దానికి మేము మళ్ళీ వాళ్ళకి ఒక లాజిక్ కూడా ఇస్తామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము అంతా అది మంచిది ఇది మంచిది అని చెప్పడానికి లాజికల్ గా, ఇప్పుడు మీరు ప్లాట్ కొన్నారు 20 lakhs పెట్టి, అర్జెంట్ గా 5 lakhs కావాలి, వస్తుందా? మీరు లోన్ ఇస్తారు మ్యూచువల్ ఫండ్ లో పెడితే, అంతేనా? దట్ ఈస్ కావాలి అంటే మనము ఆ 20 lakhs లో 4 lakhs మనం 3 days లో మనం తీసుకోవచ్చు. ఓకే. మరి ప్లాట్ మీరు 3 days లో అమ్మగలరా? అవ్వదు. ఆ 20-30 lakhs ప్లాట్ లో ఒక్క 5 lakhs అమ్మి మిగతాది ఉంచగలరా? అవ్వదు. ఇలా ఎమర్జెన్సీస్ ఎప్పుడు వస్తాయో తెలీదు. మీరు ఇలాంటి లిక్విడ్ లేని ఒక అసెట్ లోకి వెళ్ళిపోయారనుకోండి, దాన్ని అలా చూడడమే మనకి అవసరానికి దేనికి ఉపయోగపడదు.
ఇలా చాలా ఉంటాయండి. సో ఇంకొకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయాలి అన్నప్పుడు, లేకపోతే ఇలా ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్, మినిమం వాళ్ళ సాలరీ ఎంత ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు? 20,000 చాలు. 20,000 చాలు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళ ఎక్స్‌పెండిచర్, లైఫ్ సో స్టైల్ 20,000 మనం ఎర్న్ చేస్తుంటే దెన్ వి కెన్ కెన్ గో స్టార్ట్ హెడ్ విత్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్స్ వెళ్ళొచ్చు. ఇప్పుడేంటంటే చాలా మంది మేము చూస్తున్నాము, స్టూడెంట్స్ ఉంటున్నారు. వాళ్ళ పేరెంట్స్‌తో ఉంటారు. వాళ్ళకి ఇంకేం ఎక్స్‌పెండిచర్ ఉండదు. అవును. దే ఆర్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ దేర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ లేదు. ఎందుకంటే మేము అందరిని అడిగేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇండిపెండెంట్. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇన్కమ్. అవును. You need not to worry about their livelihood. So you had your income on your own, which is left. So where you can start investing complete గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. So there is no age, there is no income limit అండి. జస్ట్ స్టార్ట్ విత్ వెన్ ఎవర్ యూ హ్యావ్ స్టార్టెడ్ గెటింగ్ ద ఈ ఇన్కమ్ అనే దానికి వచ్చి ఒక్కసారి మీ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర కూర్చుంటే దీనికన్నా ఇంపార్టెంట్ అయినవి ఉంటాయండి ఇన్వెస్ట్మెంట్స్ కన్నా. లైక్ మీకు ఒక హెల్త్ ప్లాన్ ఉండాలి, మీకు టర్మ్ ప్లాన్ ఉండాలి, ఈ ఎమర్జెన్సీ నెసెసరీ యాక్చువల్లీ, అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఉండాలి. అవి అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. అందరూ ఏమనుకుంటారంటే మీరు అన్నట్టుగానే ఇలా శాలరీ రాగానే ఇలా ఇన్వెస్ట్మెంట్స్, అది కాదు. వి నీడ్ టు డూ ద రిస్క్ మేనేజ్మెంట్, వి నీడ్ టు డూ ద ఎమర్జెన్సీ ఫండ్. ఓకే. దీని తర్వాత థర్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటివి చాలా థింగ్స్ ఉంటాయండి. సో దిస్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మేము ఫాలో అవుతాము యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్. లైక్ అనలైజింగ్ యువర్ సిచ్యువేషన్, క్రియేటింగ్ యువర్ అండర్స్టాండింగ్ యువర్ బడ్జెట్, అండర్స్టాండింగ్ యువర్ గోల్స్, దెన్ విల్ క్రియేట్ ఎ ప్లాన్. ఓకే. మేము అవన్నీ చూసిన తర్వాత ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసి దెన్ ఎగ్జిక్యూషన్, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాలి అది డెఫినెట్లీ. మా దగ్గర చాలా మంది మీరు అన్నట్టుగానే వస్తారు, ప్లాన్ తీసుకుంటారు, ఎగ్జిక్యూట్ చేయరు. ఓకే. సో మళ్ళీ అగైన్ వి నీడ్ టు పుష్ దెమ్ సార్, Follow-ups ఫాలో అప్స్ చేసి వాళ్ళ చేత అది మళ్ళీ ఎగ్జిక్యూట్ ఫర్ దేర్ బెటర్మెంట్ యాక్చువల్లీ. సో మనం ఏంటంటే డెసిషన్స్ మనం ఏంటంటే లేట్ గా తీసుకుంటాము, ఎగ్జిక్యూషన్ ఇంకా లేట్ అవుతుంది. యాక్షన్ అనేది ఇంకొంచెం లేట్ గా తీసుకుంటాము. ఆ తర్వాత మానిటరింగ్ కూడా అవసరమే. సో వి డూ ద మానిటరింగ్, ఏదైతే మనం చేస్తున్నామో వాటిని మేము కంప్లీట్ గా మానిటర్ చేస్తూ ఉంటాము. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవసరమైనప్పుడు చేంజెస్ చేస్తాం. అది స్కీమ్ అయినా స్టాక్ అయినా ఏదైనా ఇట్ నీడ్ చేంజెస్. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ డైనమిక్ సిచ్యువేషన్ వేర్ వీఆర్ ఇన్ టు. సో ఎవ్రీథింగ్ చేంజెస్. అంటే మీ పర్సనల్ లైఫ్ ఎంత డైనమిక్ అలానే ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా అంతే డైనమిక్. డెఫినెట్లీ. అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్ ఉంటేనే పర్సనల్ లైఫ్ లో కూడా సాఫీగా జరుగుతుంది. ఇప్పుడున్న ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో దీన్ని బట్టి మేము ఏంటంటే ఈ చేంజెస్, ఇప్పుడు మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ వస్తూ ఉండొచ్చు, ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. ఇమ్మీడియట్లీ యూ నీడ్ వన్ పర్సన్. మేబీ ఆఫ్టర్ కోవిడ్ కూడా చాలా మంది రియలైజ్ ఫైనాన్షియల్ ఏమంటారు భద్రత అనేది వెరీ ఇంపార్టెంట్. సెక్యూర్డ్ గా చేసుకోవాలి లైఫ్ ని. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికున్న ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఎలా లైఫ్ అన్ప్రెడిక్టబుల్ గా వి కెనాట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ షుడ్ హెల్ప్ us, రైట్? డెఫినెట్లీ. మనం వాళ్ళు హెల్ప్ చేయలేదు, వీళ్ళు హెల్ప్ యాక్చువల్లీ ఇంత బిజీ స్కెడ్యూల్స్ హెల్ప్ చేయలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు, మిమ్మల్ని హెల్ప్ చేయలేదు అంటే ఎందుకంటే సిచ్యువేషన్స్ హావ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ourselves. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. మన రిస్క్ మేనేజ్మెంట్ మనమే చేసుకోవాలి, మన వెల్త్ క్రియేషన్ మనమే చేసుకోవాలి, మన గోల్స్ ని మనమే అచీవ్ చేసుకోవాలి. వి షుడ్ నాట్ డిపెండ్ ఆన్ సంబడి. ఇప్పుడు ఎవరు డిపెండ్ కూడా అవ్వట్లేదు అండి. నౌ ద మైండ్ సెట్, ఈవెన్ పేరెంట్స్ మైండ్ సెట్ మారిపోయింది. కరెక్ట్. దే ఆర్ ఆల్సో నాట్ థింకింగ్ లైక్ డిపెండింగ్ ఆన్ దర్ కిడ్స్. డెఫినెట్లీ. వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలని వాళ్ళకు కూడా అనిపించట్లేదు. లెట్స్ హ్యావ్ అవర్ ఓన్ ఇన్కమ్. వై వి షుడ్ డిపెండ్ ఆన్ దేర్ ఇన్కమ్? అలా వాళ్ళే అలా ఆలోచిస్తున్నారంటే మనం ఇంకెంత ఆలోచించాలి మీరే చూడండి. బట్ ట్రూలీ అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ ద్వారా నాకు తెలిసింది. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అండ్ వీ గాట్ ఎ వెరీ గుడ్ ఇన్ఫో. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్స్ అలాట్.